మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వెనుక రాజకీయ పార్టీ కుట్ర ఉందన్నారు. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందన్న మంత్రి సీతక్క కుట్రదారుల వెనుక అధికారులుంటే ఉద్యోగాల నుంచి తీసేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక కుట్రదారుల వెనుక ఎవరు ఉన్నారనేది త్వరలోనే బయటపెడతామన్నారు. కంపెనీకి అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ఏ అని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా అనుమతులు ఇచ్చారని, కేటీఆర్ నిస్సిగ్గుగా మాపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కంపెనీ డైరెక్టర్గా తలసాని సాయి కిరణ్ ఉన్నారని అన్నారు. కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే దివాలాపూర్కు రావాలని అన్నారు. కడప వాళ్లకు అనుమతి ఇచ్చింది తానే అని ఒప్పుకోవాలన్నారు. అసెంబ్లీలోనూ ఇథనాల్ కంపెనీపై చర్చ పెడతామన్నారు మంత్రి సీతక్క. కేటీఆర్ ఇచ్చిన అనుమతుల వ్యవహారాన్ని బయట పెడతామని హెచ్చరించారు. సంపూర్ణమైనటువంటి పర్మిషన్ ఇప్పించింది కేటీఆర్ గారు, కేసీఆర్ గారు సంతకం కూడా ఉంది. కానీ ఈరోజు నిస్సిగ్గుగా మమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడెందుకు, నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు కదా, అక్కడికి పోదాంపా, ఎవరిచ్చిరు ఏంది అని. అదే కాకుండా ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు. ఈ పర్మిషన్లు వచ్చే నాటికి తలసాని సాయి కిరణ్ ఆయన నెంబరు అదంతా కూడా ఇందులో ఉన్నాయి. దాదాపుగా మరి 12 మంది 10 మంది డైరెక్టర్లతో ఉన్నది. ఇంకొకరు పుట్టా సుధాకర్ బిడ్డను తలసాని శ్రీనివాస్ యాదవ్, మొత్తానికైతే వీళ్ళ బిడ్డను వాళ్ళకు కడప జిల్లాకు సంబంధించినటువంటి పుట్టా సుధాకర్ కొడుకు ఇందులో డైరెక్టరు. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఇలా డైరెక్టరు. ఆనాడు బీజేపీ ప్రభుత్వము ఎలాంటి గ్రామ సభలకు కూడా అవసరం లేదు అని వాళ్లకు మొత్తం కట్టబెట్టింది. దాన్ని సమన్వయం చేసింది కేటీఆర్. ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతో. మళ్ళా నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా? మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నోళ్ళైతే, అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి మీరు ఎందుకు ఇచ్చిరు ఇవన్నీ పర్మిషన్లు? కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు, రెచ్చగొట్టేది మీరు, విధ్వంసాలు సృష్టించేది మీరు, మళ్ళీ శాంతి భద్రతలు లేవని డ్రామాలు ఆడేది మీరు, మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు. ఇవాళ మేము ఎక్కడన్నా పోతే గ్రామ సభలు పెడుతున్నాం. ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము, అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం. గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడులు చేయడం, అధికారులను నిర్బంధించడం,